రాజు వస్తున్నాడు, అతను రక్షలు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? వస్తుంటే కంది చెట్టు నన్ను చూసి ఎక్కిరించింది. ఓరే ఎదవా, కంది చెట్టు నిన్ను చూసి ఎక్కిరీయటమేందిరా? దాన్ని చూడు నేను ఎలా చేస్తాను. మనకే అయ్యో నదార ధాన్యం దుడిచేర్మానమాయ విష్ణేత్రాయ ధర్మత్రమానం చేయాయ విష్ణు నరమ శేష్మాయ విష్ణు గ్రహాత్రేణ మాచే బ్లేడ్వార్ దిగిస్వార్ సమో నమోత్రమనాయే ఓత్రమనమిక్యానో జయమనోర్గే ఆల్ మిడిచేడాయ Yeah!
పొద్దుపడేసరికి మన ఊర్లోకి కరణం గారు, యూసుఫ్ గారు, తహసీల్దార్ గారు వస్తున్నారటయో. ఎందుకంటే అట్టా చిత్తే కట్టకపోతే కట్టా పట్టిన పెరుగుళ్ళున్నా, కాడి కిందకి రాని ఎట్లున్నా, కుక్కిరి మంచాలున్నా, మూలనున్న ముసలోల్ని కాలం వేస్తారంటయో. ఓరయ్యా మీరు? మేము అయ్యగారులమరా. ఈ జంజమగ పట్టం లేదంటే నీకు కష్టం ఉండా కొడక. కాస్త తొలిపోయినాయా? ఎక్కడికి రా నువ్వు పోయేది? ఇటు దాడాడుందిరా నీకు. పొద్దునే యాడికండి వెళ్తున్నారు? మేము గంగ స్థానానికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నావురా యదవముండా కొడక. మమ్మల్ని పరీక్షించేంత బాధపడవట్రా నువ్వు. రామాయణాలు, భారతాలు, పురాణాలు, పెళ్లిళ్ళు, తజ్జనాలు చూసి లగ్న మేము పొద్దున్నే లేస్తారు, సొంత బావికి వెళతారు. పొద్దున్నే లేస్తారు, సొంత బావికి వెళతారు. పొద్దులాగా మునుగుతారు, సొంతంగా నీ సంక్రాంతి ఉన్నాయా? పంచాంగమురా. మరి నీ సంక్రాంతి ఉందాయా? పురాణాలు
నా కులం? మా ఇంట్లో నీ కులం ఏమిటిరా? ఆ చెప్పు కొట్టింది ఓడయా? కడజాతి వాడు రోడు. ఆ కడజాతి వాడు ఓడయా? ఈ కక్కడ కాదంటయా? ఓహో, ఆ లేదంటే నా కులం? మరి కచ్చీల్లో నా కులం అన్నావు, అది ఎక్కడదిరా? ఈ పెదకంచెల చిత్తంతా వసూలు చేసి ఆ మండల ఆఫీసులో కట్టొచ్చేది ఓరయ్యా? కడజాతి వాడు కదయ్యా, ఎట్టి మోతాదులు. ఆ మోతాదులు ఏం కాదంటయా? మరి కచ్చీల్లో కాటికాడ నా కులం అన్నావేమిట్రా? పుసిక్కిన మీ ముసలు పోతే ఆ ముసలి పోవటం ఏంట్రో? అసలు మీరు కాలుస్తారంటయా? మేము ఎందుకు కాలుస్తావురా? కడజాతి వాడు వస్తాడు, కర్మకాండలు వాడే అన్ని ఎలిపుచ్చిపోతాడు. మరి ఆ లేదంటే నా కులం పొడిచి కాల్చుకున్నాయా? మేము కాదంటయా? మరి కళ్ళంలో నా కులం అన్నావేమిట్రా? కళ్ళమంతా ఊడ్చి తూలుగాడు పక్క కొట్టి ఆ బస్తాలు ఎత్తుకొచ్చే దూడయా? కడజాతి వాడు కదంటారా? ఆ కడజాతి వాడిని ఏం కాదంటా? అసలు మీకేనంటే ఆస్తులు పాస్తులు ఉంది? మాకు లేక మీకెక్కడ ఆస్తులు? నా చెప్పు తినయా? గురుగారు చెప్పండి తిను. నేను చెప్పేది వినయా? ఏమయ్యా మీకేనంటే దేవుళ్ళు ఉంది, మాకు లేరంటే రామస్వామి? ఓరే మాకు లేక మీకున్నాయంటరా? నా చెప్పేది నాయా? శివ 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 వినుకొండ అంకమ్మ వినుకొండ అంకమ్మ మమ్మల్ని అడుక్కునేవాడు ఒక రెండు తెలుసా నీకు? మమ్మల్ని అడుక్కునేవాడు మీకే కూటికి గతి లేక సస్తుంటే మళ్ళీ మిమ్మల్ని అడుక్కునేవాడు ఎవడురా? ఏమయ్యో చూసిన రామస్వామి మరీ బొత్తుగా తీశారు మీ కాపులో. ఏమయ్యో మాది కూడా అంటే అసలు లెక్కలేదే. మాదిగా వాడిని అడుక్కునేవాడు డొక్కలవాడు, డొక్కలవాడిని అడుక్కునేవాడు మోగలవాడు, మోగలవాడిని అడుక్కునేవాడు చెప్పల మోగలవాడు, చెప్పల మోగలవాడిని అడుక్కునేవాడు కులస్తుడు, కులస్తుని అడుక్కునేవాడు కులహీనుడు, కులహీనుడు అడుక్కునేవాడు మైలప చుక్కన్న, మైలప చుక్కన్న అడుక్కునేవాడు చొప్పు కట్లవాడు, చొప్ప కట్ల వాడిని అడుక్కునేవాడు చెప్పల చోరకడు, చెప్పల చోర చెల్లెలు ఓర్వశి, ఓర్వశి పుట్టినవాడు బ్రహ్మ, బ్రహ్మను పుట్టినవాడు వశిష్ఠుడు, వశిష్ఠుడి భార్య చాండాలి, చాండాలి కుమార్తె శక్తి, శక్తికి పుట్టినవాడు పరాచకుడు, పరాచుడు భార్య కైవర్తి, కైవర్తికి పుట్టినవాడు వ్యాచకుడు, వ్యాచకుడు పుట్టినవాడు కౌరవులు పాండు రాజులు కాదంటయా? వారు మీరు మొత్తం నా కింద కాదంటయా? ఎంత మాట తీరా మమ్మల. అరే వాళ్ళంతా ఎవర్రా? కౌరవులు పాండవులు పెద్ద పెద్ద పండితులు వాళ్ళు. ఏదోలవయ్యా తోలున్నారు కాబట్టి తోసుకొచ్చింది. అసలు ఈ ప్రపంచం అంతా ఎట్ట పుట్టిందయ్యా?
చెప్పను శిష్య చెప్పరా. గురువు గారు మనూరు అమ్మాయిని ఏనేపాలు ఇచ్చారు. ఏనేపాల అబ్బాయిని మనూరు ఇచ్చారు. అందువల్ల ఈ ప్రపంచం పెద్దదైంది. అంటే అయ్యగారు తెలియదు, నోట్లో నేలకు లేదు, చెప్పలేదు. అందుకని అయ్యా మన ఊరు అమ్మాయిని పిసికలపాలెం ఇచ్చారుగా. పిసికలపాలెం అమ్మాయిని కనవర్లపూడి ఇచ్చారు. కనవర్లపూడి అమ్మాయిని శాలేపురం ఇచ్చారు. ఇంతమంది ఇంత లెక్క బాగుతుంటే కలెక్కం ఎందుకు పెరగదు? అసలు కింద భూమి పైన ఆకాశం మధ్యలో మన బతుకులు ఉత్తి తాగలగా. ఎడంగుడి మాట్లాడుతున్నారు. జ్ఞానం ఏమన్నా ఉన్నాడు? ఎందుకయ్యారు? ఏమయ్యా ఏదో పండిట్లు అంటున్నారు. మిమ్మల్ని కోస్తే పాలను, మమ్మల్ని కోస్తే నెత్తురంటాయా? రంగు రంగుల పొలాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. రంగు రంగుల పొలాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. కలిగిన వాడితే గొప్ప కులం, లేని వాడితే లేని కులం. ఏమయ్యా మీరు పెళ్ళిళ్ళు చేసి పొద్దున్నే తెల్లవారుతావునా అదిగో ఆనంద్ వచ్చి చూపిస్తారే ఆ ఊరయ్యా? అదో గోళ నక్షత్రం. ఎట్టయిందయ్యా? ఆమె మా ఇంటి ఆడపడుచు కదంటయా? వశిష్ఠుండు ఓర్వశికి పుట్టిన పోయలింట వానికి వశిష్ఠుండు ఓర్వశికి పుట్టిన పోయలింట వానికి తీగలాగితే పదే పదే అలతో
ఒక్కడే పుడితే ఈ ప్రపంచం అంతా ఎట్లా పెరిగిపోయినదిరా? అప్పుడు ఓరు లేరయ్యా, నా చెప్పు తినయ్యా. శివ శివ శివరామ. నీ చెప్పు తింటవేంట్రా మేము? నేను చెప్పేది వినయ్యా. ఆదిశాంబవుడు పుట్టిన చోట ఆదిశక్తి మరి అవతరించెను. ఆదిశాంబవుడు పుట్టిన చోట ఆదిశక్తి మరి అవతరించెను. కామకోటమని ప్రేమ కలిగి అన్నా చెల్లెలు ప్రేమించమట. శివ 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 రామ 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 నారాయణ నారాయణ. ఏమయ్యో వీళ్ళకి ఏం పుట్టింది? ఇప్పుడు బాగానే ఉండాలి లక్షణారాయణ. ఏంది వీళ్ళకి? అరే కక్క, అన్నదమ్ములు ప్రేమించడం ఏమన్నా ఉందంటారా? ఇది ఎక్కడన్నా కలిగ్యంలో ఉందా? అప్పుడు ఎవరు లేరయ్యా. ఆదిశక్తికి ఇత్త వయసు వచ్చి అన్నా నన్ను ప్రేమించమని అడిగింది. ప్రేమించాడా? అమ్మా ముందు కలియుగం పుట్టబోతుంది, ఆ కలియుగంలో మన అవతారాలు పడిమారి అప్పుడు ప్రేమిస్తానన్నాడు. గురువుగారు, మూడు కోడిగుడ్లు అంటే గురువుగారు, మన ఇంటి పక్కన వెంకమ్మ గారి కోడి 70 గుడ్లు పెట్టింది, స్టేజ్ వచ్చింది. అరే కక్క, కోడి 3 గుడ్లు ఎక్కడన్నా పెట్టిందంటరా? అయ్యో అయ్యే మామూలు గుడ్లు అంటాయా? అవి ఒక దేవతారాన్ని పుట్టిన గుడ్లయ్యా. మా గురువు గారికి ఆమ్లెట్ కోసుకొని తింటాడు. మనం ఎందుకు తింటావురా ఎదవా? నువ్వు అట్లా మాట్లాడతావేంట్రా? నువ్వు స్థానానికి పోయిన జాతకం గుర్తులేదా నీకు? తిన్నావుగా. అవి పకోడీలు చేసుకుంటున్నా. ఒకటో గుడ్డు అవతరించెను, ఒకటో గుడ్డు అవతరించెను. సూర్య చంద్ర నక్షత్రమాయ్ గగన మార్గాన వెలిగిపోయెను తాయే. రెండో గుడ్డు అవతరించెను, రెండో గుడ్డు అవతరించెను. రామదేవుడొక పక్క పుట్టెను, కలపవృక్షమొక పక్క పుట్టెను. ఎక్కడెక్కడ ఎదుగు చూసిన అక్కడనే వేదములు కలిగెను తాయే. సరే కానీ గురువుగారు, ఆ 2 గుడ్ల సంగతి నేను చెప్పా, కానీ ఆ 3వ గుడ్డు సంగతి మీరు చెప్పండి అయ్యా. శిష్య, నీ పంచాంగంలో ఏమన్నా ఉందేమో చూడయ్యా. నా బొత్తులో లేదు, నీ దాంట్లో ఏమన్నా నేను చూడు. నా వచ్చులో కూడా ఏమి కనపడడం లేదురా. అరే కక్క, 2 గుడ్లు చెప్పిన వాడివి 3వ గుడ్డు చెప్పలేమంటారా? నేను చెప్పే కాడికి మీరెందుకు అయ్యా? మా పంచాంగాల్లో లేదు, పురాణాలు
పెళ్ళిళ్ళు, దినాలు, తద్దినాలు, లగ్న పత్రికలు ఉంటాయి. ఈ కోడిగుడ్లు 4 గుడ్లు ఉండవయ్యా. మూడో గుడ్డు అవతరించును. మూడో గుడ్డు అప్పటి నుంచి కదంట ఈ కలిగి అంతా పుట్టుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే శానా ఉంది, కానీ మా ఆడదాన్ని ఏమైనా చూసారా? శిష్య 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 వాళ్ళ ఆవిడంట నీకేమైనా కనపడదా? యాప కింద చింతకాయలు ఏరుకుంటుంది. అబ్బాయి ఏ మాటకు ఆ మాట ఉండాలి. యాప చెట్టు కింద చింతకాయలు ఎట్టుంటాయి? ఉంటాయి. సరే సరే, అదేదో కడజాతి వాడు అడుగుతున్నాడు, అదేదో నువ్వే చెప్పు. యాప చెట్టు కింద చింతకాయలు ఏరుకుంటుంది. అబ్బో ఏనో బాగా తెలిసి తొండపాడు బెడ్షీట్కి. అరే కక్క, వాడికి తెలియదు అని నేను నిన్న మొన్న నీకు చెప్పా. ఇప్పుడు నాకు ఎదురైంది పెద్ద బజారు, నేను దొంచి కొట్టుకుపోయి ఇడ్లీ కట్టుందిరా. చాముత్తా రాని దాన్ని కోస్తా. కోచేది ఏమి లేదు సొరకాయలు కోసుకోపో. ముస్తా రాని దాన్ని నరుకుతా. ఏది నువ్వు నరికేది? పొయ్యిలో కట్టె పొలలేయా. ముస్తా రాని దాన్ని చీలుస్తా. ఏడు చీల్చేది పాత కొట్ట పీలకలేవయ్యా. అయినా ఇవన్నీ మీకు ఎందుకు కానీ, అది నాకు పెళ్ళం, దానికి నేను మొగుడిని. అది నాకు మొగుడు, దానికి నేను పెళ్ళం. మీకెందుకయ్యా? సరే గారి కక్క, కన్నిచ్చుకో, ఏమైనా చేసుకో. మాకు మా గురువు గారికి ఇక్కడ శిష్య 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 మనము ఏనుగు పాలనలో ముహూర్తం ఒకటి పెట్టాలా ఈరోజు? పెట్టాలి. వాళ్ళు ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఈ ఏదో సచ్చిన మొండా కొడుకు మనకు ఎదురై ఇక్కడే టైం అంతా గడిపేశాం. సరే పంతులు గారు, అయ్యా ఆ సోరబత్తి లచ్చరాని ఒక పిల్లని చూడరాదండి. సోరబత్తి లచ్చరా నాయపాటి లక్ష్మీనారాయణ గారికి పిల్లల్ని చూడాలంటే ఆధార్ కార్డు 2 సార్లు పుట్టి ఉండాలా. సరే అట్టయితే ఆ రంగయ్య కన్నా చూడు. రంగయ్య గారికి రేషన్ కార్డే రాలేదు. పిల్లలు ఎట్టా ఇస్తారు? అయ్యో అట్టయితే ముండ్రేగి చూడండి అయ్యా. ముండ్రేగికి అయితే ఇస్తారు, కానీ 3 ఎకరాలు పొలం పెట్టాలా అమ్మాయి పేర? 4 ఎకరాలు పెడతాయా. ఒక నక్కిలిసి పెడతాడు, ఒక వడ్డానం పెడతాడు, ఒక పాపడ పిల్ల కూడా పెడతాడు. కానీ చాలా ఉండి అయ్యో. అయితే మడుగు ఒక షరత్ అయ్యా, అమ్మాయికి 2 కళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు. అసలు అయ్యి మాకొద్దు. మరి ఎట్టా? ఆయనకి ఏం పని లేదు. సరే గాని కక్క, మరి మేము వెళ్ళొస్తాము. మంచిది. సరే యాడికి పోయి ఉన్నాడు ఈ మనిషి? నిద్ర మంచం లేచిపోయిన మనిషి సందకాడ దీపాలు పెట్టి వేయాలని కూడా కొంపకి రాలేదు మా ఆయన. నా మొగుడు, నా భర్త, నా పెరివిటయో అంతమందా? నీకేదో ఏరే కనిపిస్తుందిరా కానీ ఆయన మొగుడు, భర్త, పెనివిటి అన్నీ ఆయన. మా ఆయన, మా ఇంటి ఆయన, మా మేనమామ. నేను ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం ఒకటేనబ్బాయ్. బామరిది మా ఆయన పోయి 3 నాళ్ళు అయింది స్వామి. కాపా నేనా మడిసినే? ఎవరో నీకు పోయినాక చెప్పాలా? నువ్వు కుర్చీ వేసుకుని కూర్చోలేట, పైకి రా తెలుసుకుందాం. నా సంగతి చెబుతా.
డబ్బులా అంటే ఇది లాగేసుకున్నా చిన్నదాన్ని కట్టటోడు మొగుడు కదా అని ఈ మనిషిని చేసుకుంటే నా మీద జాండెత్తున ఉండడులేని నన్ను అసలు పట్టించుకున్నది లేపాయా వచ్చిన రావటం కళ్యాణ మండపంలో ఉన్న మనిషిని పట్టించుకుంటే కదంటే ఈ ఊరోళ్ళు మరి ఎట్టటి మొగుడికి ఇచ్చేసారు పట్టించుకోకపోతే ఉండకూడదని నిర్ణయించుకొని నేను ఇక్కడికి వచ్చి ఉండ వాడికి ఇల్లు వాకిలి పట్టదయ్యా ఎట్టి కక్కడి పెళ్ళాన్ని మా ఆయన పేరు ఏరాది ఈరుడు సోరాది సూర్యుడు అందరు ఎట్ట సూర్యులు అవుతారా ₹3 వాస్తవ్యులు మాజీ ప్రెసిడెంట్ గారు ₹3 సర్పంచ్ గారు కళాభిమానంతో బుల్లెట్ బాబు గారు కళాభిమానంతో నాకు ₹100 ఇచ్చినారు వారిని వారి కుటుంబాన్ని జయజరాయన ఎల్లవేళ కాచి కాపాడుకోకని ప్రార్థిస్తారు మా ఆయన ఏరాది ఈరుడు సోరాది సూర్యుడు మా ఆయన పేరు ఎట్టి కక్కడం అమెరికా డబ్బులు ₹50 కదా డాలర్లు లెక్క తీసుకోమంటారు మీరేం క్యారెక్టర్ చేశారు ఏం పేరు పేరు ఊరు లేకుండా మళ్ళీ ఉంది పోగిరం కళాభిమానులు మన టీంలో ఒక మనిషి మరి ఏం క్యారెక్టర్ చేశారు తెలియదు పెద్ద ఆయన కళాభిమానంతో ఆదామ్య పాత్రధారి రామస్వామయ్య గారు కళాభిమానంతో నాకు ₹50 ఇచ్చినారు అవే డాలర్ల కింద లెక్క వేసుకోమంటున్నారు వారిని వరకు చేసిన ఆయన ఎల్లవేళ కాచి కాపాడుకుంటున్నాడు మా ఆయన ఊళ్ళో కాపులందరికీ పనులు చేసి వస్తుంటాడు కుట్టే పని పెట్టే పని కొట్టే పని అవన్నీ చేస్తాడు గెట్టోడు మా ఆయన మంచి పనోడే కుట్టేదంటే చెప్పులు పెట్టేదంటే చెప్పుకి ఏదైనా ఊడిపోతే ఎదురోరు వంగటము మేడెం బెళ్ళ అట్టాడి పెడుతుంటాడు కొట్టేది ఉందయ్యా తప్పిడ పలక 4 ఊళ్ళు సాటింపేస్తాడు చిన్న పని పెద్ద పని అన్ని మా ఆయన చేస్తాడు ఊళ్ళో మా ఆయన లేకపోతే తెల్లారదయ్యా కోడిపోయిపోయినా తెల్లారదు కానీ నా మొగుడు లేకపోతే తెల్లారదు అంత మాత్రం పనివాడు మా ఆయన నా పేరా మా అమ్మకి 7 మంది పుట్టి చచ్చిపోయినాక 8వ దాన్ని నేను మిగిలేను దొరగోరా ఆ కాపు అడుగుతున్నాడు పోయినాక చెప్పాలిగా కక్కడిని ఎందుకు చేసుకున్నా అంట ఏం చేస్తావయ్యా పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నారు తమ్ముడా పిల్లలు ఎంతమంది అరే రే 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 రామాయణం అంతా విని రాముడికి చేతేందని ఈ అమెరికా మడిచికి ఆ డబ్బులు తిని పోయినాం లేక దేనికి చేసుకున్నావంటే పిల్ల పాప ఇదిగో సమసారి సై సన్నాసి సి అన్నారా మా పెళ్ళి అయి ఉంటే 17 సంవత్సరాలు వెళ్ళి 18వ సంవత్సరం వచ్చింది 6 మంది 7 మందిని కానవచ్చు మా ఆయనకి నిద్రలేస్తే సిమెంట్ కొట్టుకాడ పని ఊళ్ళో పని ఊరు బయట పని చాలా పనులు ఉంటాయి మా ఆయన బండి మీద కాలు కింద పెట్టడం మా ఆయన నాకేం కావాలా ఇదేంది అమ్మని తిట్ట బాగా అని అన్నట్టుంది మా ఆయన మా అమ్మకి తమ్ముడు మా ఆయన మా అమ్మకి తమ్ముడు మా మేనమామ మా అమ్మ చెప్పింది కదా అమ్మా నా చిన్నప్ప కొడుకు వాడిని మేనమామ వాడిని చేసుకోమని
నిన్ను బాగా బతికిస్తాడన్నది. 7 మంది చచ్చిపోయినాక 8వ దాన్ని పుడితే నా పేరు ముత్యాలమ్మ అని ముద్దుగా మా అమ్మ ముత్యాలమ్మ అని పెడితే మా ఆయన నా పేరు ముత్యాలమ్మ అనకుండా ముద్దుగా ముత్యా అంటాడు. మా ఆయన ఇందాక చెప్పుండగా నా మీద మూరడెత్తుంటాడు. మంచి పనోడే మా ఆయన కానీ గుర్తులుంటాయి. పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి, పెద్ద పాగా ఉంటుంది, పార మీసాలు ఉంటాయి. తమ్ముడా నీ పిలుపు నాకు నచ్చలేదు తమ్ముడా. ఆగిపోతాడు పేడ ఊరు అందరికీ వరుసని తిట్టుంటాయా. ఏం చేస్తావయ్యా నేనేమి చేస్తున్నా పట్టబట్టుకుంటా అయ్యా కాపులందరికీ మీ అందరికి మళ్ళీ మళ్ళీ దండం పెడుతున్నాం. మా మామ వీరసాయి పాత్రధారి మా మామగారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని అందరి మొగుళ్ళు తీసుకొచ్చుంటాడు. నీకెందుకు అనుమానం వస్తుందయ్యా? గుద్దుకోవటానికయ్యా. చెప్పుడు మీద చీరలు గుద్దుకోవటానికి లేవా? మా ఆయన పనివాడో యోన చెవుతుండ మేము వాడమే. సరే కానీ పెద్ద కాపుగారింటి పోయి మేరగింజలు పెట్టుకొని రమ్మన్నాడు మా ఆయన. ఇదిగో కళ్ళాల మీద పనులన్నీ అట్నే నిలబడిపోయి ఉండవు. ఈ మడిచి ఆడికి పోయి ఉన్నాడు ఏం పాడో. దొరగారు మా ఆయన మంచి పనోడే. నేను ఊరింటికి వచ్చినా మీ ఆయన మా పని చేయట్లేదు, మీ ఆయన మా పని చేయట్లేదు, మా ఖాతా మానుకోమంటారు. ఏంది మీరు? మీకు ఇంత అన్యాయం వచ్చింది. పని చేయట్లేదంట. అసలు ఇలా ఆ మడి చెట్టు పోయాడు తీసుకొచ్చి పని చేస్తున్నాడు, చేయట్లేదు తేల్చుకుంటా. ముఖం ఉండి అద్దం ఉంటే బాగుంటది కదా కాపా. అట్టుంటది. ఇంట్లోకి ఇత్తులు లేవు, ఇద్దరికి మాటలు లేవని. పంతులు గారు
తరువు లేదు. ఒకటి ఉందయ్యా, కడుపు దించుకుంటే కాళ్ళ ముందు పడుతుంది చెబుదామంటే. ఏమైందంట, ఇల్లా పాప ఉంటే సంసారం అంటారు, బిడ్డ బీరకాలేని వాళ్ళు సన్నాసులు అంటారు. ఏముండి మా ఆయన సందకాల మంచం మీద తెల్లదాని మంచం కింద. అదేంటంటే సిమెంట్ కొట్టుకాడు కూర్చొని కూర్చొని ఉడికి ఎక్కువయ్యి. చెప్పుకుంటే బాగలేదు కానీ సంసారం గుట్టు యాది రట్టు అన్నారు అబ్బాయి తమ్ముడా. ఎంత పొద్దుకాడు లేచినా రాళ్ళ కాడు తెల్లారిందంట. అట్టుంది నా బతుకు. మా అమ్మ సత్తా నా నెత్తిన నిప్పులు కుంపటాలు ఈ పనికి మాలోని పెట్టింది. ఇలా తీసుకొస్తా మడి సంగతి అటో ఇటు తేలుస్తా. అసలు యాడికి పోయి ఉండడు ఏం సంగతి ముందు కనుక్కుందాం. నీ కడుపులో కళ్ళు పోయి ఎద్దంటి మగోడిని పిలుస్తుంటే ఒలకతో పలకది ఏందంట. అసలు ఇది ఎవడంట చూసుకొని ఆ సోంపల్లి మళ్ళీ ఎండ చూసుకొని కాముత్తా పలకదేంది ఇది. అయినా ఈసారి పిలుచొత్తా, పలికినా పలికింది, లేదంటే దాన్ని తన్ని పుచ్చకాల రామస్వామి ఇంటికి పంపిస్తా. చేముత్తా చేముత్తా చేముత్తా. అక్క తిని ఎంతైనా అలా నువ్వు రామస్వామి అంట చూసుకొని ఉలకో పలకంటే ఆడ తీస్తాయేమో అనుకున్నావు. అల్లబోయిన కోటేశ్వరరావు గారు కళాభిమానంతో నాకు 100 రూపాయలు, కాకాయ్య గారికి 100 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని జయజనైన ఎల్లవేళ కాచి కాపాడదాకా. ఏనయ్యా నాకేం పెళ్లి చేస్తున్నారేంది, ఇంటికాడ ఒక ఆమె ఉంది.
బోర్డు పెట్టింది. ఉండరు పరమాస్తవ్యులు కో వెంకటేశ్వర్లు గారు. ముందు వెంకటేశ్వర్లు గారు కళాభిమానంతో బ్రహ్మం గారు పాత్రధారి ఈయన గారు ఆచార్య ఫోటో తీ మమ్మల్ని ఆచార్య అక్కయ్య గారికి నాకు చెరో 100 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని జేజనైన ఎల్లవేళ కాచి కాపాడుగా కట్టాలి. ఓకే మామా మామా ఏంటి ఒళ్ళంతా వాతలు అయ్యేటట్టు సర్దుకుడుమేటట్టు కొడుతుంటే మామ ఆ రకంగా పొలిగట్లు కర్రలంటే కర్రలు తీసుకుని కొడుతున్నాడు. ఈ ముగ్గురు సంసారం ఎట చేసేదయ్యా కాపుల్లారా, అమ్మలారా, అక్కలారా. మా అమ్మ చచ్చింది, మట్టిలో పడుకుంది, ఈ మడిసిని నాకు చేసింది. పాదమంటే పేణం అప్పదం ఉందామంటే నాయం జరగదు, ఏమి చెప్పేదిలే మామ. ఈ రకంగా ఒళ్ళు కుడుములు అయిపోతుంది. నేను ఎట్ట ఉండేది నీకు అట చెప్పు. అసలు అంకమ్మా నిన్ను కొట్టినా తిట్టినా ముద్దుకేనే. కొట్టినా తిట్టిన ముద్దు కంట ఇది సర్దుకొని సంసారం చేయబట్టే నిలబడగలిగే గాని మావా ఎంతన్నా నేను నీకు మొగుణ్ణి, నువ్వు నాకు పెళ్ళానివి. అంతే అంతే కదే. అయ్యో పొరపాటు అయిందయ్యా కాపులారా, నేను ఆయనకు పెళ్ళాన్ని. పొరపాటులేవా ఏదో చదువుకోలేని వాళ్ళని చేతకాని వాళ్ళని మాట్లాడటానికి మోటు మాటలు కదా అట్టుంటాయి. మా ఆయన అంటే నాకు ప్యానే. మా అమ్మ చెప్పింది, నువ్వు ప్రేమగా ఉంటే వాడు ప్రేమగానే చూస్తాడు నీ దొప్పదే కానీ. నేనేమో రాగానే తగాద పెట్టుకుంటాను. ఈ మడిచేమో అటు పని ఉంది, ఇటు పని సిమెంట్ కొట్టుకాడ కాలం వెళ్ళిపోతాను. నా సంగతి ఏంటి మా పెదకాపు గారింటికి పోయి మేరగింజలు అడిగి రమ్మన్నావా? మరి పోయొచ్చావంటే ఊరింటికి పోమంటే ఊరింటికి పోయినా మీ ఆయన మా పని చేయలేదు. మన ఆశా మక్యం మోహన్ రావే. ఆ మోహన్ రావు దారు ఏమైనా చిన్నోడు అనుకున్నా. ఎవరు లేనప్పుడు ఏం పెడతానంటాడు, ఎవరన్నా ఉన్నప్పుడు ఇప్పుడు కాదులే పోమ్మాట. అదేందే మనం 6 కాలం పని చేసి మన మేరెగ్గొట్టడానికి ఈ మధ్య చినుకులు పడుతున్న చలిగాలికి నేను బత్త లేపలేనమ్మా అంటున్నాడు మా. లేపలేనంటుండు. నేను అన్నాను కదా మా ఆయన్ని పంపిస్తాను, బొట్టినెళ్తే బత్తదంతే భుజాన్ని పడితే కాపు గారా మా ఆయన్ని పంపిస్తాలని వచ్చిండ. ఏమి ఇంక ఊరు లేరు కాపులు మనకి. ఎందుకు లేరే మన కాపులు? చెప్పు. సోంపల్లి మల్లయ్య ఉన్నాడు. ఆ సోంపల్లి మల్లయ్య ఏమన్నాడు నిన్న పోతే? ఎప్పుడు చూసినా నువ్వు చాట్ ఎత్తుకొని లాగేత్తడం, వాడు మా పని చేసింది సచ్చింది అసలు మా ఖాతా మారుకోండి అంటుంటాడు మామ. మరి సిరిమాల పెద్దప్ప ఇంటికి పోకూడదు? ఆ సిరిమాల పెద్దప్ప అన్నాడు ఈయనకొండకు పోయి వచ్చి నాకు పెడతానన్నాడు. నీకు బాల మళ్ళీ పొద్దే కూర్చుంది, రేపు పొద్దున పోతాది. మరి ఆ సోరబత్తిని పెదరాయుడు ఏమన్నాడు? ఊరు సోరబత్తిని పెదరాయుడు ఆ పెదరాయుడు అంటున్నాడు, నా ఆయన వాడిని చేసుకోకపోతే నా ఎట్టని చేసుకోవటం చేసుకోకూడదు బ్రహ్మాండం జాక. ఏందమ్మే మా కాపు అంత మాట అన్నాడు? ఏం చేస్తామా తాగుబోతాడు చేసుకుంటే ఇట్టుంటదని నా బతుకెట్ట అయిపోయింది. ఇదిగో వాళ్ళందరితో కాదులే గాని అసలు నన్ను పెళ్లి చేసుకుని ఎంతకాలం అయి ఉంటది? నిన్ను పెళ్లి చేసుకుని 7 సంవత్సరాలు కాల. 7 14 అయినా నీకు గుర్తుండవు తాగినోడు తక్కిడో బిక్కుడు అని. సరే కాని మామా అసలు ఊళ్ళో కాపులు చూడబోతే అట్ట, ఇంట్లో నువ్వు చూడబోతే ఎట్ట. ఎంతకాలం అని సర్దుకొని సంసారం చేసేది మామ. నేను కాబట్టి పానీలే ఎంత ఏ రోజు ఒక రోజు నాకు ఇబ్బందులు తీరుతాడు నా మొగుడు అనుకోవటమే కానీ. ఎక్కడిది సంబరం? కాళ్ళు పడతానే పడితే నీ కాళ్ళు పడతానే పెడితే నీకు ముద్దు పెడతానే
పెద్దారు గారు వచ్చి మీ ఆయన మా పని చేస్తుంది లేదు తెగ మండి పడుతున్నాడు మామ. వచ్చమ్మ నేను చేస్తుంది వారి పనే కదే. ఊరు పని చేసేవా ఆ మక్కిలు మోహన్ రావు గారిది. వారు పెద్ద అబ్బాయి వస్తే ఎదురు వాళ్ళు వేస్తున్నా, వాళ్ళ రెండో అబ్బాయి వస్తే మేడం పిల్ల కొడుతున్నా, మరి వాళ్ళ మూడో అబ్బాయి వస్తే ఆ సూర్యు కింద నిలబెట్టి 3 పోట్లు పస పడిచి పంపించానా. 3 పోట్లు కస పొడిచి పంపించా. ఇక నీతోటి నాకు కాదులే కానీ ఆ కాపులతోనే కాపురం చేసుకొని నేను పోతున్నా. చెప్పులకి 3 పోట్లు పొడిచి 3 మేకులు కొట్టి పంపించాను. ఎట్లుంటుందో ఇక తాగుపోతాడు సంసారం. పానీలు ఎంత మాంగదని సర్దుకుంటాడు. ఒక ముద్దిచ్చి ఒక్క ముద్దిచ్చి ఒక్క పాట పాడు. తాగుపోతు సంసారం. వేసుకోక ఎన్నాళ్ళు అయ్యి ఉంటది. ఏంటిదే వేసుకునేది? అదే మామ సింధు. సిందా? సంక్రాంతి వచ్చింది అందుకే మన సింధు వేస్తుంది. సంక్రాంతి సింధు మళ్ళీ సంక్రాంతి వచ్చానే. చిన్న దొరగారు వచ్చి ముత్య మా ఖాతా మానుకోమంటున్నాడు మామ. వచ్చాయి ఆ ఖాతా ఎప్పుడు పుట్టిందంటే ఎప్పుడు పుట్టిందో మా ముత్తాతల కాంచి పుట్టింది. అది ఎక్కడితో చెప్పయా? వాళ్ళ ముత్తాతకి మా ముత్తాత పెట్టిండు, వాళ్ళ తాతకి మా తాత పెట్టిండు, వాళ్ళ అయ్యకి మయ్య పెట్టిండు, వాళ్ళ కొడుకులకి ఇప్పుడు నేను కదంటే పెడుతుంది. నువ్వు వారికి పెట్టను వీరికి పెట్టను నీ కాలం అటుపోయా. పిల్ల బీరకాయ లేకుండా నా కాలం ఇటుపోయా. నేను ఊరికి చెప్పేదయ్యా చెప్పుకుందామంటే మా అమ్మ లేదు, మయ్య తాగుపోతాడు, మా అన్నదమ్ములు తాగుపోతాడు.
చూసుకోపోతాను వచ్చే ముత్తా ఇందాక రామస్వామిని డాలర్లు అడిగినవుగా ఆ, మా సోంపల్లి పెదకాపు గారు మల్లయ్య గారు మనకి ఆస్ట్రేలియాలో ఆ డాలర్ ఇచ్చాడే దీని విలువ ఎంతో తెలుసా? నేను ఎరగను మామ. 500. ఆహా. ఆయనకు 2 పాటలు వచ్చాయి కానీ నీకు ఇచ్చిండు ఆ, దూరాబాద్ నుంచి వచ్చినవని ఆ. ఛార్జీలు అని ఆడపిల్లవని ఇచ్చిండు. ఆ. ఛార్జీలు నేను సంగతి ఆయన తెలియదుగా, ఆయన తెలియదు ఆ. వాళ్ళకి ప్రియ అని తెలియదు. సోంపల్లి మల్లయ్య గారు కళాభిమానంతో డాలర్లట 500 రూపాయలంట ఇవి ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని జేజనాయన ఎల్లవేళ కాచి కాపాడు కాకుండా ప్రార్థిస్తున్నాను. మావా, అసలు నువ్వు నేను బెమ్మంగూరు స్వామి తిరణాలకు పోదాం అనుకున్నాం. మనం ఏ దేవుడు కాడికి పోయినా పొండుకొని నిద్ర చేసి వస్తుంటాం కానీ ఆయన సత్యమేందో కొనుక్కొని రావడం మనం ఎరగట్లేదు మావా. పోదామే, ఆరాధన వస్తుంది కదా వస్తుంది. మన ఆ, పంతులు గారి ఆధ్వర్యంలో చోడగిట్ట నాటకం వేస్తానంట. మనం అదే వేసం మీద పోయి ఆ స్వామివారిని దర్శించుకొని వద్దాం. నేను మురిచిపోతి జానా అందమైన జానా మురిచిపోతి
సరే గాని ముత్తా, మావా నీ కొప్పుకు పూలు తెచ్చా గాని గొప్ప పూలు తెచ్చి ఏ సూర్లో పెట్టుండవు స్వామి. ఏ సూర్లో పెడతా మంచూర్లో పెడతా గానీ ఆ, ఈ పూలు పెట్టుకొని ఆ. ఒక ముద్దిచ్చో పాట పాడవే. ఆ మేకల తొట్లో పెట్టిన పూలు ఇయ్యనేమో. గొప్ప చూడు గొప్ప అందం, గొప్పన వన్న పూలను, గొప్ప చూడు గొప్ప అందం, గొప్పన వన్న పూలను. కొప్పు చూసి గొప్ప అందము చూసి, కొప్పు చూసి కొప్పులో ఉన్న పువ్వులు చూసి ఓ ముత్యా, ముక్కు చూసి ముక్కు అందము చూసి, ముక్కు చూసి ముక్కు అందము చూసి, ముక్కుకు ఉన్న పేదలు మునుపుడు వలనే చెయ్యి చూసి చెయ్యన్నము చూసి, చెయ్యి చూసి చెయ్యన్నము చూసి, చేతికి ఉన్న పేదలు ముత్యా. నడుము చూసి నడుమందము చూసి, నడుము చూసి నడుమందము చూసి, నడుపు ఉన్న అవతారం ఓ ముత్యా. చూడు కాలందం చూడు కాలుకున్న పువ్వులు. కాలు చూసి కాలన్నము చూసి, కాలు చూసి కాలన్నము బెమ్మంగూరు స్వామి సత్యవంతుడు మావ. ఆ స్వామి కాడికి పోయి అసలు మనకు పిల్లలు పుడతలేదు అది కనుక్కొని వద్దాం మావ. వచ్చా ఆ మావ పాదం అని చెప్పే కదే, ఆ, బ్రహ్మం గారి కాడి పోయి ఆయన ఆజ్ఞ తీసుకొని ఆ. నీ కడుపులో ఒక పీసుతో ఒక నలుసు వేపిస్తాగా. భలే కుర్రవాడా, హుషారైన మావ. నీ వాళ్ళు చూపులలోన నే సోలిపోయాను.
16 నాటకాలు 17 నాటకాలు మాతో పాటు ప్రదర్శించింది. కానీ ఖాళీ లేకపోయినా మా మాట మీద నమ్మకం ఉండి మా కోసం వచ్చింది కాబట్టి ఆ బ్రహ్మం గారి స్వామి వెలవేలుగా కాపాడమని ప్రార్థిస్తున్నాను.